Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఇప్పటిదాకా మేము కిషోర్ రాఠీ గారు అని కొడితే గూగుల్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఆయన తీసినటువంటి సినిమాలు వస్తాయి, కానీ ఎక్కడ ఆయన ఇంటర్వ్యూలు కనిపించవు. ఎందుకని? ఏం లేదు నాకు, అది ఇవన్నీ ఇష్టం లేదు నాకు. పబ్లిక్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్, అదే నా కోరిక. కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం బయట నుంచి కూడా చేసుకోవచ్చు కదా. అవసరం ఏముంది, మనం మీడియాతో వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ పెద్ద ఏం అవసరం లేదు. అందరికీ తెలిసే మనం ఏం చేస్తున్నాము, సర్కల్లా తెలిస్తే ఇనఫ్ మనకు. ఎందుకు ఇవన్నీ? సడన్ గా అన్ని సినిమాలు తీసిన మీరు ఒక్కసారిగా మాయమైపోయారా? ఎక్కడున్నారు ఏంటి తెలీదు. వ్యూవర్స్కి చెప్పాలి, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా కిషోర్ రాఠీ గారు రన్ చేస్తున్నటువంటి కామాక్షి వెజ్ రెస్టారెంట్, అది మొయినాబాద్లో ఉంది. యాక్చువల్గా కిషోర్ రాఠీ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటేనే అది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాల తర్వాత ఈ రెస్టారెంట్ బిజినెస్, సినిమాలకు ముందు ఉన్నటువంటి బిజినెస్లు ఏంటి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంత ఉంది మీ గురించి మాట్లాడుకోవడానికి, బట్ ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ మీరు షేర్ చేసుకోలేదు? ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకలా? బస్ ఏం లేదు, మైండ్లో ఒకటే ఉండే, జర్నీ చేయాలి, మంచి పని చేయాలి, అది ఒకటే ఉండే. బస్ ప్రతి దాంట్లో సక్సెస్ చూస్తూ సక్సెస్ దొరికింది అప్పుడు ఆ టైంలో. అక్కడ నుంచి అలా కంటిన్యూ అయిపోయింది జర్నీ. ఐ స్టార్టెడ్ విత్ ఏ కిరాణా షాప్. మా ఫాదర్తో నేను కిరాణా షాప్లో కూర్చున్నాను. 5 years టోటల్ కిరాణా షాప్ చేశాను నేను. దాని తర్వాత మా ఫాదర్ 81లో డెత్ అయింది. ఓకే. సో నాకు యాక్చువల్లీ కిరాణా షాప్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఫాదర్ గురించి నేను ఆ షాప్లో కూర్చున్నాను, ఆ పని చేశాను, అది కూడా సక్సెస్ అయింది. కానీ ఏదో సంథింగ్ ఇంకా చేయాలని నా ఉద్దేశం ఉండే. సో 2 years ఖాళీ ఉన్నాను, 83 వరకు. 80 అంటే 1.5 year వరకు టోటల్. 83 స్టార్టింగ్లో ఒక కొత్త బిజినెస్ నాకు ఆ టైంలో మైండ్లో వచ్చింది. దట్ ఈజ్ వీడియో బిజినెస్, వీడియో క్యాసెట్ బిజినెస్. సినిమాలవి వీడియో క్యాసెట్లు అన్నీ కూడా, అన్ని వీడియో క్యాసెట్ ఎక్కడ ఏమి దానికి స్టడీ చేశాను. ఆ స్టడీ చేసి ఐ వెంట్ టు సింగపూర్. ఓకే. సింగపూర్లో అక్కడ కొన్ని క్యాసెట్స్ నాకు దొరికినాయి. ఆ టైంలో అక్కడే, ఇక్కడ ఇండియాలో లేదు అది. అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకొచ్చాను, తీసుకువచ్చి ఇక్కడ అందరికీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మాను. ఇక్కడ మాకు పరిచయం చేశారు, అక్కడ పరిచయం చేశాను. సో ఇక్కడిగా మళ్ళీ స్టార్ట్ అయినాయి, వీడియో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కిరాణా షాపు, వీడియో బిజినెస్ స్టార్ట్ చేశారు, 1.5 year ఆలోచించారు. అసలు మీకు ఏం తెలుసు ఈ బిజినెస్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఇక దానికి ఒక స్టోరీ అనుకోండి. ఆ ఖాళీ ఉన్నప్పుడు నేను ఐ వెంట్ టు షిర్డీ. ఓకే. అక్కడ నియర్ అబౌట్ ఒక 15 days నేను అక్కడనే ఉన్నాను. ఏం చేయాలి. అక్కడ నాకు థాట్ వచ్చింది. ఇక అక్కడ సంజో నాకు మనకు కళలో వచ్చింది. హైదరాబాద్ వెళ్ళిన, హైదరాబాద్ వెళ్తే సంథింగ్ ఒక లైన్ దొరుకుతుందని ఆ థాట్ అక్కడ వచ్చింది నాకు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆయన నాకు ఐడియా ఇచ్చాడు, ఇట్లా వీడియో బిజినెస్ ఇట్లా ఉందని. ఓకే. ఇట్లా వీడియో క్యాసెట్ కొత్త వస్తుంది, దానికి నేను ఆలోచించి దీనికి బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని దానిలో దిగాను. సో అక్కడ నుంచి నేను వీడియో స్టడీ స్టేజ్ వెళ్ళాను. అది ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. అది ఓకే. ఈ లైన్లో ఆయన కూడా లేడు, కానీ ఆయన జస్ట్ నాకు ఐడియా వచ్చింది, ఇది ఐడియా ఇచ్చాడు, ఇట్లా ఉంది బిజినెస్. సో అంటే బిజినెస్ అని లేదు, ఇట్లా వస్తుందని చెప్పాడు నాకు. ట్రెండ్ ఇట్లా మారుతుంది, వీడియో ఇట్లా వస్తుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. సో దానికి నేను ఆలోచించేది దీనికి ఎట్లా చేంజ్ చేయాలి బిజినెస్లో. ఆ స్టడీ చేస్తే వీడియో క్యాసెట్స్లో వచ్చింది. అప్పటికి పెద్దగా మన దగ్గర టీవీలు కూడా లేవు, ఉండేవి కూడా ఏదో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు అనేది చాలా చాలా తక్కువ. ఆ టైంలో కలర్ టీవీ ఓన్లీ ఇంపోర్టెడ్ ఉండేది, అక్కడ నుంచి వస్తుండే, మన సింగపూర్, హాంకాంగ్ నుంచి. ఆ టైంలో కలర్ టీవీ ఇండియాలో 20 inches కలర్ టీవీ 90,000 rupees. 90,000. 1 VCR కాస్టింగ్ 90,000 to 1 lakh. ఆ టైంలో ఆ రేట్స్ ఉండే. అలాంటప్పుడు అందరి దగ్గర టీవీలు లేవు, అందరి దగ్గర VCR లేరు. ఇక్కడ హైదరాబాద్లో ఓన్లీ 4% దగ్గరే ఉండే ఆ టైంలో. ఓన్లీ 4%. సో వాళ్ళతోనే నేను కాంటాక్ట్ చేశాను, ఏం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు క్యాసెట్ అని. అదే క్యాసెట్స్ చూడడానికి లేదు మా దగ్గర. తప్పు నాకు ఆలోచించ వచ్చింది కి పోయి దీనికి మనం క్యాసెట్స్ బయట నుంచి తెచ్చి
ఇక్కడ రెంట్కి ఇస్తే ఎట్లా ఉంటుంది. నలుగురే చూసేవాళ్ళు, నలుగురు కోసం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అది ఎంత పెద్ద రిస్క్ అర్థం కాలేదు మీకు అప్పుడు? అంటే ఆ టైంలో క్యాసెట్ రేట్ 600-700 ఉండే. ఓకే. ఇక్కడ 200 రూపీస్ రెంట్ వస్తుంది ఇది. సో 4 మెంబర్స్కి ఇస్తే నాకు క్యాసెట్ రెంట్ వచ్చేస్తుంది, క్యాసెట్ ఫ్రీలో మిగులుతుంది. అట్లా స్టార్ట్ చేస్తాను. 4 నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్ళేది. ఆటోమేటిక్ ఇంకా తెస్తుండే, అది వెళ్తా ఉంది. మళ్ళీ దాని తర్వాత VCRs కూడా పెరుగుతా పోయినాయి. ఏం తీసుకొచ్చేవాళ్ళు క్యాసెట్స్ అంటే? ఏ సినిమాలు ఏముండేవి అందులో ఆ టైంలో? హిందీది అది నమ్మకళ, అమితాబ్ బచ్చన్ అవి కొంచెం డిమాండ్ ఉండే, అవే తీసుకొస్తుండే. ఈ హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అవి ఉండేదా? ఇంగ్లీష్ మూవీస్ కూడా ఉంటుండే, అది కూడా తీసుకొచ్చాను. కొన్ని హిట్ మూవీస్ అది తెచ్చేసి అది కూడా రెంట్కి ఇస్తే జరిగింది. అది ఇప్పుడు మనకి నలుగురు చూస్తారు అనుకున్నప్పుడు తెచ్చుకున్నారు మీరు. అవును. ఆ తర్వాత దాన్ని అలా మెల్లిమెల్లిగా పెంచుకున్నారు, బిజినెస్ ఎక్కువైపోయింది. బట్ అక్కడి నుంచి వీడియో క్యాసెట్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే ఎట్లా జరిగింది అది? అది దాని తర్వాత ఇక వీడియో క్యాసెట్ పెరిగింది. టోటల్ మేము నియర్ అబౌట్ 400 to 500 మూవీస్ రైట్స్ కూడా తీసుకున్నాను. సో వీడియో క్యాసెట్స్ చాలా అక్కడ ఇదండి. ఇట్లానే జోక్గా చలో మనం ఒక ఫిలిం కూడా చేయాలని ఒక కోరిక ఉండే. ఫిలిం చేస్తే ఎట్లా ఉంటుంది దానికి స్టడీ చేశాను. ఆ టైంలో మళ్ళీ నాకు కృష్ణారెడ్డి పరిచయంలో వచ్చాడు. సో మేము ఇద్దరం కలిసి ఏం చేయాలి, ఒక పిక్చర్ చేస్తామని ఫస్ట్ వీఆర్ స్టార్టెడ్ మూవీ ఆఫ్ కొబ్బరిబొండం. సో వీడియో క్యాసెట్లు రెంట్ ఇవ్వడం దగ్గర నుంచి ఒక లైబ్రరీ మెయింటైన్ చేశారు, లైబ్రరీ నుంచి ఒక సినిమా తీయాలి వచ్చేసాను. దేంట్లోనూ మీకు పరిచయం లేదు, దేంట్లోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఇలాంటి బిజినెస్ లో మీ వాళ్ళు ఎవరు నేను ఒక్కనే చేశాను, ముందు నుంచి లేరు, ఎవ్వరు లేరు, ఈ బిజినెస్ లో లేరు, ఈ టెక్నాలజీ లేరు, అంతా నేనే చేశాను. సో ఈ ఆలోచన లైబ్రరీ దాకా ఓకే, అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి పోవాలి, నేను ఒక సినిమా తీయాలి అనుకుంటే ఇప్పుడంటే కోట్లు అయింది, అప్పుడు లక్షల్లో అయినా ఉంటుంటుంది. లక్షల్లో అయిపోయింది. అది జస్ట్ కొబ్బరిబొండం ఓన్లీ 50 lakhs. అసలు మీకు దానికి సంబంధించి ఎలాంటి పరిచయం లేకుండా ఒక సినిమా తీయాలి. ఆ టైంలో నాకు కృష్ణారెడ్డి ఫ్రెండ్ అయింది కదా, సో కృష్ణారెడ్డి మేము అందరం డైలీ కూర్చుని ఒక డిస్కషన్లో ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఓకే విల్ టేక్ ఇట్ రిస్క్ అని తీసుకున్నాను. ఆయన ఎలా ఫ్రెండ్ అయ్యారు? ఆయన వచ్చేవాళ్ళ మీ దగ్గరికి? ఆయన మద్రాసులో ఉంటుండే, అప్పుడు ఇక్కడ నా దగ్గర వచ్చేసి మేము ముగ్గురం, అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి, మేము ఒకటే జగల ఆ వీడియో టైంలో ముగ్గురం కలిసి వీడియో గురించే మేము మాట్లాడుకుంటాం. అప్పుడు పరిచయం అయింది, ఫ్రెండ్షిప్ అయింది. సో ముగ్గురు డిఫరెంట్ ప్లేసులు, 3 డిఫరెంట్ ప్లేస్ల వాళ్ళు, అది మన చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉండేది. వాళ్ళు ఎట్లా కలుస్తారు మనకు కూడా తెలియదు కదా, ఎక్కడి నుంచో కల్పిస్తారు. ఫ్రెండ్స్ అయిపోయినాం, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం, జస్ట్ బ్రదర్స్ లాగా ఉన్నాం. ఇప్పుడు డైలీ జర్నీ బ్రదర్స్ లాగా వెళ్ళింది మాది. ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలో మేము ముగ్గురమే వెళ్తుండే. ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కంటే ముందే మీకు ఆర్జీవి గారి పరిచయం, ఆ వీడియో, ఆయనకు కూడా వీడియో లైబ్రరీ ఉండే. సో ఆ టైంలో క్యాసెట్స్ నా దగ్గర అన్ని రైట్స్ ఇవన్నీ ఇంగ్లీష్ అన్ని మూవీస్ ఉంటుండే కదా. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మతో పరిచయం అయింది నాకు. సో రామ్ గోపాల్ వర్మనే నాకు వీడియో క్యాసెట్లో ఇంకా ఎట్లా ఏం చేయాలి ఆయన నాకు గైడెన్స్ ఇచ్చాడు. వీడియో క్యాసెట్ల బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆయనతో సినిమా తీయాలి అనే ఆలోచన రాలేదు రామ్ గోపాల్ వర్మ? అది ఆ టైంలో రాలేదు. అప్పుడు ఆ టైంలో ఓన్లీ నా మైండ్లో వీడియోకి ఎట్లా డెవలప్ చేయాలి. మీకు ఆయనకు కూడా లేదా అసలు? అప్పుడు ఆయన కూడా నాకు ఏం చెప్పలేదు. ఇట్లా డిస్కషన్స్ జరిగినాయి కానీ అరే భయ్ ఇంత ఎందుకు చాలా అవుతుంది అట్లా ఆలోచించినా మేము ఏం చేయలేదు.